పోలింగ్ రోజులు దగ్గర పడుతున్న కొద్దీ బెంగాల్ ఓటర్ల ఆలోచన విధానంలో చాలా స్పష్టంగా మార్పు కనిపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ భారతీయ జనతా పార్టీ పుంజుకుంటోంది. మమతా సర్కార్ పట్ల పెరిగిన అసంతృప్తి అనేక రూపాల్లో వ్యక్తమవుతోంది. అవినీతి ఆరోపణలు, ఉద్యోగ నియామకాల వివాదాలు, పెట్టుబడుల లోపం వంటి అనేక అంశాలు తృణమూల్ కాంగ్రెస్ ప్రతికూలంగా మారాయి. దీంతో మమతా బెనర్జీ రాజకీయంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు అని అక్కడ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే హిందువులతో పాటు మతువా సామాజిక వర్గంపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏప్రిల్ నెలలో 2 దశల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఆ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. బెంగాల్ ఎన్నికలలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. బెంగాల్లో ఇప్పటికే వరుసగా 3 సార్లు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈసారి కూడా గెలిస్తే వరుసగా 4వ సారి అధికారంలోకొచ్చిన ఘనత తృణమూల్ కాంగ్రెస్ సొంతం చేసుకుంటుంది. అయితే ఈసారి ఎలాగైనా తృణమూల్ కాంగ్రెస్ను ఓడించి తీరాలని గట్టి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను సన్నద్ధం చేసుకుంది. మమతా బెనర్జీ పాలనలోని లోటుపాట్లను ప్రజలకు సవివరంగా తెలియజేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ గత 15 సంవత్సరాల పాలన కారణంగా బెంగాల్ ఎంతగా నష్టపోయిందో గణాంకాలతో సహా ప్రజలకు కమలం పార్టీ వివరిస్తోంది. పోలింగ్కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ బెంగాల్ ఓటర్ల ఆలోచన వైఖరి మారుతోంది. ఈ మార్పు అనేక రూపాల్లో వ్యక్తమవుతోంది. బెంగాల్లో గత 15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ సర్కారున్న సంగతి తెలిసిందే. దీంతో మమతా సర్కార్పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలొచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు బెంగాల్ ఒక ఏటీఎంలా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తృణమూల్ కాంగ్రెస్లోని గల్లీ స్థాయి నుంచి కోల్కతా స్థాయి నాయకులందరూ పీకల్లోతు అవినీతిలో అలాగే కుంభకోణాల్లో మునిగిపోయారన్న ఆరోపణలొచ్చాయి. అలాగే ఉద్యోగ నియామకాలలో వివాదాలు కూడా తాజాగా తెరమీదికొచ్చాయి. ప్రధానంగా టీచర్ల నియామకాలకు సంబంధించి మమతా బెనర్జీ సర్కార్ అవలంబించిన విధానాలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. టీచర్లు ఒకటే కాదు, అనేక రంగాల్లో మమతా సర్కార్ చేసిన ఉద్యోగ నియామకాలన్నీ వివాదాలను మూటగట్టుకున్నాయి. అలాగే పరిశ్రమల తరలింపు అంశం కూడా ఈసారి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు ఒక మైనస్ పాయింట్గా మారింది. బెంగాల్లో పరిశ్రమలు పెట్టడానికి అనేక మంది పెట్టుబడిదారులొచ్చారు. అయితే సదరు పెట్టుబడిదారుల పట్ల మమతా బెనర్జీ సానుకూలంగా వ్యవహరించలేదన్న ఆరోపణలొచ్చాయి. దీంతో బెంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనను పారిశ్రామికవేత్తలు విరమించుకున్నారు. పరిశ్రమలు పెట్టడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో పశ్చిమ బెంగాల్ పారిశ్రామికంగా తీవ్రంగా నష్టపోయింది. అలాగే పశ్చిమ బెంగాల్ ఇవాళ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య నిరుద్యోగం. బెంగాల్ పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు భారీ సంఖ్యలో ఉంటారు. దీంతో ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అనేక మంది విద్యావంతులు బెంగాల్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు పొందిన వారు తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ తన ఆయుధాలకు పదును పెట్టుకుంది. ప్రధానంగా బెంగాల్ సమాజంలో మెజార్టీగా ఉన్న హిందువులను పోలరైజ్ చేయడానికి వ్యూహాలు పన్నింది. అలాగే మతువా వంటి కీలక సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా మతువా వర్గీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం 50 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా మతువా సామాజిక వర్గానికి ఉంది. కాగా గతంలో మతువా సామాజిక వర్గం మమతా బెనర్జీకి అండగా ఉండేది. అయితే ఇటీవల వారి వైఖరిలో మార్పొచ్చింది. తృణమూల్ కాంగ్రెస్కు మెల్లమెల్లగా మతువా వర్గం దూరమవుతోంది. అదే సమయాన కమలం పార్టీకి మద్దతుగా నిలుస్తోంది. మొత్తం మీద ఈసారి జరిగే బెంగాల్ ఎన్నికలు అనేక విభిన్న అంశాల సమ్మేళనంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగ యువతలో అసంతృప్తి, వివిధ సామాజిక వర్గాల సమీకరణాలు కీలకంగా మారాయి. ప్రధానంగా యువత, పట్టణ వర్గాలు కమలం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. దీంతో భారతీయ జనతా పార్టీలో జోష్ నెలకొంది. మొత్తం మీద ఇది మమతా బెనర్జీకి రాజకీయంగా గడ్డుకాలమే అని చెప్పక తప్పదు.